ఏం కాకుండా భూతపల్లి వాస్తపల్లి ఎడ్యుకేషన్ ఏం చేసుకోవడానికైనా ఉండదు. ఈ ఆలయం ఎక్కడైనా అమ్మవారి ఆలయం సపరేట్ ఆలయం కట్టాలి. ఈ విధంగానే ఇంద్రాణి మహేశ్వరి చాముండి పాతవి కొట్టండి మీద పెట్టేసేయండి. పరిషత్ దుర్గాన విష్ణు ముందుకు వచ్చి ఒక్కసారి అటువంటి వాళ్ళు అంటే అమ్మవారికి ఈ కార్యక్రమంలో ముందుండి ఆ కార్యక్రమం చేయించే బాధ్యత హుస్నాబాద్లో ఏదైతే రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఉందో చాలా చరిత్ర కలిగిన దేవాలయం. తర్వాత భారతదేశంలో ఉండేటువంటి శక్తిపీఠాలలో మన హుస్నాబాద్ ఎల్లమ్మ రేణుకా ఎల్లమ్మ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇక్కడ ఈ ఎల్లమ్మ దేవాలయ ప్రాంగణంలో ఉండేటువంటి పోచమ్మ దేవాలయం చాలా పురాతన కాలం నుండి నేను చిన్నప్పుడు ఈ పెంకుటిల్లు ఉండే ఎల్లమ్మ దేవాలయం కూడా పెంకుటిల్లు ఉండే 69, 70, 71 తర్వాత దీని కొంత లోకల్ ఉండే పెద్ద మనుషులు చిన్నగా స్లాబ్ పోసారు. ఇప్పుడు దేవాలయం మన ఎమ్మెల్యే మన మంత్రివర్యులు దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి పొన్నం ప్రభాకరన్న గారు ఎల్లమ్మ దేవాలయాన్ని కూడా చాలా అభివృద్ధి చేసే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు యువ గారు మాట్లాడినట్టు 1-2 కోట్లతో డెవలప్మెంట్ వర్క్స్ అవుతున్నాయి. అందులో ఈ పోచమ్మ అంటే గ్రామాలలో మన తల్లిదండ్రులు పిలిచే నల్ల పోచమ్మ అనే ఈ దేవాలయాన్ని కొద్దిగా డెవలప్ చేయాలి. రోడ్డు కూడా వెనకకెళ్ళి వస్తుంది కాబట్టి హుస్నాబాద్ అప్పుడు గ్రామం ఇప్పుడు పెద్ద పట్టణం, సెంట్రల్ లైటింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి నూతనంగా మళ్ళా మంచి దేవాలయం నిర్మించాలని మన ప్రభాకరన్న తన సొంత ఖర్చులతోని 10 లక్షలతోని ఈ నిర్మాణం చేద్దామని ముందుకొచ్చారు. ప్రత్యేకంగా వారు కూడా ఇవాళ వచ్చేది ఉండే వెలువడలో ఇదే దేవాలయ కార్యక్రమంలో పూజలలో ఉన్నారు కాబట్టి మనం అంతా వచ్చి సామూహికంగా ఒక అందరం కలిసి భూమి పూజ చేసినాం. వేద మంత్రాలతోని అర్చకులతోని తర్వాత అయ్యగారులతో కార్యక్రమం నిర్వహించడం. ప్రతి ఒక్కరం ఇక్కడ ఈ దేవాలయాన్ని మనం అభివృద్ధి చేసుకోవడం కోసం మనం ముందుకు రావాలి.
అని ఈ సందర్భంగా అందరికీ పిలుపునిస్తూ స్వాగతిస్తూ దేవాలయానికి చుట్టూ కూడా మన కాంపౌండ్ వాళ్ళు గేట్లు కూడా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. అంటే భవిష్యత్తులో ఇక్కడికి కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, హైదరాబాద్ నుంచి కూడా ప్రతి సంవత్సరం వస్తారు. ఈ సంవత్సరం కూడా వస్తారు. ఇప్పుడు మే నెల ఇక్కడ పెద్ద జాతర ఉంటుంది, ఒక నెల రోజులు భాషంగాల పున్నామని. ప్రత్యేకంగా ఆ కార్యక్రమాలు నిర్వహించడానికి భవిష్యత్తులో అన్ని వసతులు ఉండాలని మన ప్రభాకర్ అన్న గారు మంత్రివర్యులు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం అందరం సహకరించాం. ప్రత్యేకంగా ఈ గుడికి ఈ ఊళ్ళో ఉండేటువంటి వడ్ల సోదరులు పూజారులుగా వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. అందరూ కలిసి ఉందాం, అందరం దీన్ని అభివృద్ధి చేసుకుందాం. ఆ మతాలకు ప్రాంతాలకు అతీతంగా మనం ప్రత్యేకంగా పూజలు చేద్దాం. మరి ఏదైతే 766 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఈ దేవాలయాన్ని మనకి ఇచ్చిపోయారో ఇంకా ముందుకు తీసుకుపోదామని మీ అందరి సమక్షంలో మీరు అందరూ ముందుకు వచ్చారు. కాబట్టి మీ అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.